హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. నేను మీ సంగీత. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే, గర్భవతులు బీట్రూట్ తినవచ్చా, తింటే లాభమా లేదా నష్టమా, ఎక్కువగా తింటే ఏమవుతుంది అని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా పూర్తిగా వీడియో చూడండి. బీట్రూట్ దీని యొక్క రంగు వలనే ఇది చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ ఇందులోని పోషణలు చూస్తే తప్పకుండా మీరు తినాలి అనుకుంటారు. గర్భధారణ సమయంలో బీట్రూట్ను మీ డైట్లో యాడ్ చేసుకోవడం ఒక స్మార్ట్ చాయిసే అని చెప్పాలి. ఎందుకంటే బీట్రూట్ తినడం వలన మీకు 6 రకాల లాభాలు కూడా ఉన్నాయి. మొదటి లాభం ఏంటి అంటే, ఇది ప్లసెంటాకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది. ఎందుకంటే బీట్రూట్లో ఉంది నైట్రేట్. ప్లసెంటాకు రక్త సరఫరాను కరెక్ట్గా అయ్యేలా చేసి శిశువు ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనివలన ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అనే సమస్య శిశువుకు రాకుండా ఇది కాపాడుతుంది. రెండవదిగా ప్రీక్లాంప్సియా. చాలామంది గర్భవతులకు వచ్చే ఈ సమస్య బీట్రూట్ తినడం వలన తగ్గుతుంది అని చెప్పాలి. ఎందుకంటే బీట్రూట్ తినడం వలన మీ యొక్క రక్త సరఫరా అనేది కంట్రోల్లో ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ను ఇంప్రూవ్ చేయకుండా, లో చేయకుండా సమానంగా మీకు బ్లడ్ ప్రెషర్ ఉండాలి అనుకుంటే తప్పకుండా బీట్రూట్ అనేది మీ డయట్లో యాడ్ చేసుకోవాలి. మీ శిశువు కనుక ఎలాంటి లోపాలు లేకుండా, బర్త్ డిఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా పుట్టాలి అనుకుంటే బీట్రూట్ ఖచ్చితంగా తినాల్సిందే. ఎందుకంటే ఇందులో ఉంది ఫోలిక్ యాసిడ్. ఇది మీ శిశువుకు మెదడు సంబంధమైన, వెన్నెముక సంబంధమైన వ్యాధులు రాకుండా కాపాడుతుంది. గర్భవతులు ఫేస్ చేసే మరో సమస్య ఏంటో తెలుసా? అనీమియా. చాలామంది గర్భవతులకు ఐరన్ డెఫిషియన్సీ వలన శిశువు బరువు తక్కువగా పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు కనుక బీట్రూట్ తిన్నారు అంటే ఇందులోని ఐరన్ అనేది మీకు, మీ శిశువుకు ఎలాంటి ఐరన్ డెఫిషియన్సీ రాకుండా, అనీమియా రాకుండా కాపాడుతుంది. అంతేకాదు, బీట్రూట్ను తింటే మీకు బబుల్ మూమెంట్స్ అనేవి కరెక్ట్ అవుతాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే బీట్రూట్ను తింటే మీకు గర్భధారణ సమయంలో వచ్చే మలబద్ధకం అనేది తొలగిస్తుంది. 87% నీరును కలిగిన ఈ బీట్రూట్ మీరు తినడం వలన మీకు బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. ఇక చివరిగా చూస్తే, మీ బరువు అధికంగా పెరగకుండా, ఓవర్ వెయిట్ అవ్వకుండా మీ బరువును మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉంది విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, మ్యాంగనీస్ ఇలాంటి పదార్థాలు. ఇవి మీకు ఫ్యాట్ అధికంగా అవ్వకుండా కాపాడడంతో పాటు మీ యొక్క బరువును కరెక్ట్ లెవెల్లో ఉంచడానికి సహాయపడతాయి. ఏదైనా అధికంగా తింటే ప్రమాదమే. బీట్రూట్ కూడా మీరు ఎక్కువగా తిన్నారు అంటే మీకు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడం లాంటివి జరుగుతాయి. అంతేకాదు, కొన్నిసార్లు మీ యొక్క యూరిన్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. దీనివలన ఎలాంటి ప్రమాదం ఉండదు, భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి బీట్రూట్ను మీ యొక్క డైట్లో మోడరేట్గానే యాడ్ చేసుకోవాలి. వారానికి 2 లేదా 3 సార్లు తినడం వలన మీకు ఇలాంటి సమస్యలు ఏమీ రావు. ఇక బీట్రూట్ను మీరు స్మూతీస్, జ్యూసెస్, కర్రీ, రోస్ట్, సూప్ ఇలా ఏ విధంగా తీసుకున్నా ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, బీట్రూట్ తినడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.